నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో సుజాత, రాంబాబు వీళ్ళిద్దరి బర్త్డే సెలబ్రేషన్స్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. బర్త్డే సెలబ్రేషన్ కోసం ఒక స్పెషల్ ప్లేస్కి మేము వెళ్తున్నామండి. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ నేను, సుజాత, రాజ్యం గారు స్టార్ట్ అయ్యాము. మిగిలిన వాళ్ళందరూ వెంకటేష్ అనే ఆటోలో వస్తున్నారు. మద్దిలపాలెం దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో బ్యూటిఫుల్ అంబియన్స్ తో ఎలిగెంట్ సెలబ్రేషన్ వాళ్ళు పార్టిసిపేషన్ స్టార్ట్ చేశారు. బర్త్డేస్, యానివర్సరీస్ లాంటి స్పెషల్ డేస్ ని ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లో బెలూన్స్ తో ఇలా డెకరేషన్ చేశారండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మేమందరం ఇక్కడ చాలా పిక్స్ తీసుకున్నాం. డబుల్ థీమ్డ్ డెకరేషన్ విత్ మినీ థియేటర్, ఇంకా కేక్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా మీ స్పెషల్ డేస్ ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్లాట్ ని బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారి కోసం వీళ్ళ ఫోన్ నంబర్ తో పాటు అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంకా వీళ్ళ ఇన్స్టా ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ మనకు నచ్చిన స్పెషల్ కస్టమైజ్డ్ వీడియోని బిగ్ స్క్రీన్ మీద ప్లే చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ వెంకటేష్ అనే ఆటోలో వస్తున్నారు అని చెప్పాను కదా, సో వీళ్ళందరూ కూడా వచ్చేసారు. బర్త్డే రోజు మా నాన్నగారు కూడా వైజాగ్ లోనే ఉన్నారండి. బర్త్డే సెలబ్రేషన్ కి నాన్న కూడా వచ్చారు. సుజాత, రాంబాబు వీళ్ళిద్దరి బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము ఇక్కడికి వచ్చామని చెప్పాను, కానీ ఇంతకీ సుజాత ఎవరు, రాంబాబు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. మీరు నా వీడియోస్ కంటిన్యూస్ గా చూసినట్లయితే సాయి మీకు తెలిసే ఉంటుంది. సాయి వాళ్ళ సిస్టర్ సుజాత, ప్రియవదన వాళ్ళ అన్నయ్య రాంబాబు. వీళ్ళ ఇద్దరి బర్త్డే డేట్స్ పక్క పక్కనే అనమాట. అందుకే అందరూ కలిసి ఒకే రోజు ఒకే చోట సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరి బర్త్డే సెలబ్రేషన్ కోసం ఇక్కడ స్లాట్ బుక్ చేశారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ కోసం మేమందరం ఈటర్ స్టాప్ రెస్టారెంట్ కి వెళ్ళాం. వెంకటేష్ అన్నయ్య ఆటోలో మేమందరం ఇక్కడికి వచ్చేసాము. ఇంకా రాజు అన్నయ్య వీళ్ళందరూ రావాలి. వాళ్ళ కోసం ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మేము లోపలికి వెళ్తున్నాం. ఈ రెస్టారెంట్ లోపల లైటింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, డెకరేషన్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా నేను మీకు ఆల్రెడీ రాజు అన్నయ్య ప్రియవదిన యానివర్సరీ సెలబ్రేషన్స్ వీడియోలో షేర్ చేశాను. ఇక్కడ వెంకటేష్ అన్నయ్య వాళ్ళ అమ్మాయి సిరి చెర్రీని ఫోటో తీస్తుంది. చెర్రీ పిక్ తీసుకున్న చైర్లో కూర్చుంది కదా, ఆ అమ్మాయి సుజాత ఫ్రెండ్. రాంబాబు పక్కన కూర్చున్న అమ్మాయి రాంబాబు ఫ్రెండ్. రాజు అన్నయ్య ప్రియవదిన కూడా వచ్చేసారు. ఇంకా మేము లేట్ చేయకుండా డిన్నర్ స్టార్ట్ చేసేసాము.
డిన్నర్ చేసిన తర్వాత బీచ్ రోడ్డుకు వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. చూసారు కదండి, ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. Until then, signing off today. Bye bye.